ప్రజలు అందించిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ తెలిపారు. ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శుక్రవారం నాడు కొండమల్లేపల్లి, పిఏపల్లి మండల కేంద్రాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలని అమలు చేస్తుందని అన్నారు. దరఖాస్తులు ఇవ్వని వారు ఎవరైనా ఉంటే వారి వద్ద నుండి కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, నిజమైన అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక సంవత్సరానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని, మీకోసమే ఈ ప్రభుత్వం ఉందని, దేశంలోనే ఒక సంవత్సర కాలంలో ఏ ప్రభుత్వం చేయని పనిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం రైతు బంధు కింద రోడ్లు, వెంచర్లు, గుట్టలు, కొండల వంటి వ్యవసాయయోగ్యం కాని భూములకు 25,000 కోట్లు వ్యర్థం చేసిందని అన్నారు. సాగు భూమి అయిన ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున జనవరి 26 నుండి అమలు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అందించి నిరుపేద రైతు కూలీలకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. పేదవారికి సరైన వైద్య సౌకర్యాలు అందించాలనేదే మా ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల నుండి 200 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు, అలాగే కొండమల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, ఏదుల నుండి డిండికి ఎత్తిపోతల పథకానికి గాను 1860 కోట్ల నిధుల మంజూరీ ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ పథకం ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సంబంధించి 3,50,000 ఎకరాలు సాగులోకి రావడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అని, ఈ ప్రక్రియ ఏ ఒక్క రోజుతో కూడా ఆగిపోదని, ఆఖరి పేదవారి వరకు కూడా ఈ పథకాలను అందించడం కూడా ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని, గ్రామ సభలలో దరఖాస్తులు అందించలేకపోయిన వారు ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తులు అందించవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మీ ఇంటి వద్దకే రావాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రేషన్ కార్డుల దరఖాస్తులపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి, పేదవారికి సంక్షేమ పథకాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు తదితర పథకాల కింద గ్రామ సభలలో చదువుతున్న జాబితా ఖరారు అయింది కాదని, ప్రజాపాలన, కులగణన, గ్రామ సభల ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే చదవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరికి రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ మంజూరు చేయలేదని, ప్రజలు ఎవరూ అపోహలకు గురి కావద్దన్నారు. అనంతరం పిఏపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో వాటర్ ప్లాంట్ను శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ మౌనిక, ప్రజా ప్రతినిధులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.